గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मत दे भगवान. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मत दे भगवान. హలో అండి, ఏంటి పాటతో ఎంటర్ అయ్యాను అనుకుంటున్నారు కదా. రిపబ్లిక్ డే కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందుకని చిన్న పాట పాడాను అనమాట. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. సో ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేని దేనికి సెలబ్రేట్ చేసుకుంటామండి. సో జనరల్గా మనం అయితే August 15th మనం ఇండిపెండెన్స్ డేని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆంగ్లేయుల నుంచి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం కాబట్టి. సో August 15th ఎవ్రీ ఇయర్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అదైతే 1947లో మనం చేసుకున్నటువంటిది, అప్పటి నుంచి జరుపుకునేటువంటిది. అదేవిధంగా రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం అయితే వచ్చింది, మన దేశాన్ని మనమైతే పరిపాలించుకుంటున్నాం, కానీ ఆ పరిపాలన అనేటువంటిది ఏ విధంగా పరిపాలించుకోవాలి అనేటువంటిది మనకు తెలియదు. సో వాళ్ళ నుంచే మనం నేర్చుకున్నాం, ఆంగ్లేయుల నుంచి. అప్పుడైతే వాళ్ళ ద్వారా వాళ్ళే మనకు సలహాదారులుగా ఉండేవాళ్ళు అనమాట. సో మన రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి. సో అది అలా కాకుండా మన భారత రాజ్యాంగాన్ని మనమే సృష్టించుకోవాలి అనే దాంతో. సో ఇదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన భారత రాజ్యాంగం అనేటువంటిది రాయడం కోసం వారికి అప్పచెప్పడం అయింది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం అనేటువంటిది ఇప్పటి వరకు నడుస్తూ వచ్చింది. సో దాన్ని ఆధారంగా అంటే రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చినటువంటి దినోత్సవంగా రిపబ్లిక్ డేని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ డేగా November 26th సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నది ఆ రోజు, కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నది November 26th కాబట్టి November 26th కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. కంప్లీట్గా అది అమల్లోకి వచ్చింది January 26th కాబట్టి January 26th రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ఈ రిపబ్లిక్ డే రోజు నేనైతే మీకు ఒక మంచి ఏదైనా ఒక ఫెస్టివల్, అంటే ఇది జాతీయ పండుగ అని చెప్పుకుంటాం కదా. సో ఈ జాతీయ పండుగ అనేటువంటిది రావడానికి కారణం ఎవరండి? జాతిపిత గాంధీజీ కదా. సో మనం ఏ పండుగ రోజైనా సరే ఆ పండుగ ఏది, దేనికి స్పెషాలిటీ, ఆ పండుగ ఏ రోజు జరుపుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఏ దేవుడి కారణంగా అన్నట్టుగా ఆ గుడిలోకి వెళ్ళిపోయి ప్రేయర్స్ చేసుకుంటాం కదా. మరి జాతీయ పండుగ అందరు జరుపుకునేది కదా, మన జాతిపిత గుడికి కూడా మనం వెళ్ళాలి కదా. అందుకని నేనైతే ఈరోజు మన జాతిపిత గుడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇంతకుముందు కూడా వెళ్ళాను, బట్ మిమ్మల్ని తీసుకెళ్ళలేదు కదా. ఈరోజు మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు స్పెషల్గా మళ్ళీ అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూడడానికి నేనైతే వెళ్తున్నాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, తొందరగా జాతిపిత గుడికి అయితే వెళ్ళిపోదాం. చలో. సో ఫైనల్లీ వచ్చేసామండి గాంధీ గుడికి. ఇదైతే హైదరాబాద్ విజయవాడ హైవే N65 హైవే పైన చిట్యాల తర్వాత పెద్దకాపర్తి మండలం విలేజ్ దగ్గరలో ఉంటుందన్నమాట, నల్గొండ డిస్టిక్. సో నల్గొండకు వచ్చి 32 కిలోమీటర్స్ ఉంటుంది. గోడలపైన మొత్తం కూడా శాంతియుత బోధనలు అనేటువంటివి రాసి ఉన్నాయండి. సో ఇదంటే ఎంట్రన్స్లో స్టార్టింగ్ గోడలపైన ఉన్నటువంటివి. సో ఇవి మొత్తం కూడా ఆర్చ్ ఉంటుందన్నమాట. పక్కనే వందే దైవం వందే గాంధీ అని మనకి ఆర్చ్ పైన కనిపిస్తుంది రెండు వైపులా కూడా. సో ఈ గాంధీ గుడి అనేటువంటిది మొత్తం కూడా 4.5 acresలో నిర్మించబడి ఉందండి. సో చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కనిపిస్తుంది కదా, అది గాంధీ టెంపుల్. చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు అనమాట. సో ఇది వచ్చేసి మనకి గుంటూరు జిల్లా వాస్తవ్యులు నరసరావుపేటకు చెందినటువంటి ఒక 3 members ఫ్రెండ్స్ ఒక ట్రస్ట్గా ఏర్పడి వాళ్ళు ఈ
మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ని ఓపెన్ చేయడం జరిగిందండి. సో వాళ్ళు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మన ఇండియాలో మనము ఒక టెంపుల్ని కట్టాలి అని వాళ్ళు ఒక ప్లేస్ని డిసైడ్ చేసి ఇక్కడ 4.5 acres తీసుకొని ఇక్కడ టెంపుల్ని అయితే ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించడం జరిగింది. సో ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్తున్నాను నేను. సో ఈ టెంపుల్లో వచ్చేసి టెంపుల్ని 2 భాగాలుగా విభజించారండి. పైన వచ్చేసి జ్ఞాన మందిరం అంటారు, కింద మెడిటేషన్ అంటారనమాట. సో ఇప్పుడైతే జ్ఞాన మందిరంలోకి వెళ్తున్నాను నేను. సో దీనికైతే స్వాగత ద్వారాలుగా 2 వైపులా కూడా ఏనుగులు, పికాకు, సూర్యభగవానుడు బొమ్మలు అనేటువంటివి మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఇరువైపులా కూడా ఉంటాయన్నమాట. సో వాటి దగ్గర కూడా మొత్తం మీరు చూడండి. సో మొత్తం కూడా ప్రే, వర్షిప్ అండ్ బీ బ్లెస్డ్ అని చెప్పేసి 2004లో వీళ్ళు ముగ్గురు అనుకోవడము, 2006లో ట్రస్ట్ని ఫామ్ చేసి నెక్స్ట్ 12లో భూమి పూజ చేయడం జరిగింది. 2014లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 2015లో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి గాంధీ గుడిని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ గాంధీ గుడిలో మీరు పైన మందిరంలో మనకి బ్లాక్ స్టోన్తో కూర్చున్నటువంటి గాంధీ సో తెల్ల బట్టతోని కప్పేసి ఉంటాడనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రతిరోజు కూడా తిథి నక్షత్రం అన్నీ కూడా సమయాలు, సూర్యోదయం, అస్తమయం అన్నీ కూడా ఇలా బోర్డు రాసి పెడతారు. సో దీంట్లో మనకి ఒక గంట ఉంటుందండి. నేను ఇప్పుడు మీకు ఆ గంట చూపిస్తాను. ఇది జైన మతాచారంలో ఉండేటువంటి గంట. సో ఆ గంట మోగినప్పుడు మనకు టెంపుల్ మొత్తం వినిపిస్తుంది. విన్నారు కదా గంట ఏ విధంగా మనకు గుడి మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో మోగుతుందో. సో ఇక్కడైతే గాంధీ గుడి 30 దేవస్థానాల నుంచి మనకైతే మట్టిని తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. ఇప్పుడు మీకు అవి ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇక్కడ టోటల్గా 26 దేవస్థానాలవి, ప్రతి ఒక్కటి కూడా పిల్లర్స్కి అటు గాంధీ గుడికి మధ్యలో గుడి ఉండి, సో అటువైపు ఇటువైపు పిల్లర్స్కి 4, సో గోడలకి కుడివైపు ఎడమవైపు గోడలకి 7 ప్లస్ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రంథాలు అన్నీ కూడా ఇలా గ్లాసెస్లో మట్టి ప్లస్ దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చామో దాని యొక్క నేము అన్నీ కూడా, దాని స్తుతి నామం ఏంటి అనేటువంటిది అన్నీ కూడా మనకి క్లియర్గా వాళ్ళు పెట్టడం జరిగిందండి. సో ఎందుకంటే జనరల్గా మనము గుడికి దేనికండి దైవ సందర్శనం అనేటువంటిది చేసుకోవడానికి వెళ్తాం. సో ఇది మన జాతిపిత, మనకి ఇండిపెండెన్స్ డేని తీసుకొచ్చినటువంటి జాతిపిత శాంతియుతంగా, సో ప్రత్యక్షంగా మన దేవుడు మనిషి రూపంలో శాంతియుతంగా పోరాడి మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళలో గాంధీని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకని ఆయన్ని దేవుళ్ళ కొలవాలి అని చెప్పేసి ఈ గుడిని కట్టించడం జరిగిందనమాట. సో ఆ గుడిని ఇవన్నీ పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చినటువంటి మట్టితో కట్టడం వల్ల ఆ పుణ్యమంతా కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకునేటువంటి ప్రజలకంతా కూడా చేకూరాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వీటిని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని తీసుకొచ్చి ఇక్కడ కట్టడం జరిగిందనమాట. అదేవిధంగా వాటిని ఇలా మనకి చూపించడం కోసం కూడా ఆ మట్టిని ఈ విధంగా గ్లాసెస్లో పెట్టి ఉంచారనమాట. సో ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళకి గాంధీ హితబోధనే కాదండి, ఆ పుణ్యక్షేత్రాలన్నిటినీ కూడా దర్శించుకున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా వాటి నుంచి పుణ్యక్షేత్రాల నుంచి మనకు ఆశీర్వాదాలు అనేటువంటివి లభించాయి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని కట్టడం జరిగిందనమాట. సో ఇక్కడైతే మొత్తం కూడా మనకి ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటివి పవిత్ర గ్రంథాలన్నమాట. సో అన్ని మతాలు ఒకటే, కులమత భేదాలు అనేటువంటివి లేవు అనేటువంటి గాంధీ మాటలకు నిదర్శనాలన్నమాట ఇవన్నీ. ఖురాను, బైబిల్, భగవద్గీత, గాంధీ యొక్క సత్యబోధన, ఆత్మకథ ఇవన్నీ కూడా మనకి గ్లాసెస్లో పెట్టి ఉంచారు. ఇవి బ్యాక్ సైడ్ ఉంటుంది టెంపుల్కి. సో ఈ విధంగా మనకి గాంధీ గుడి అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంతో ఇలా కనిపిస్తుంది అనమాట. గాంధీ విగ్రహానికి ఎదురుగా అశోక చక్రం అండి. సో జనరల్గా మనం శివాలయంలో నంది విగ్రహం ఏవైతే శివునికి ఎదురుగా చూస్తామో అదేవిధంగా గాంధీలో కూడా గాంధీ విగ్రహానికి ఎదురుగా అశోక చక్రం మధ్య సర్కిల్లోంచి చూస్తే మనకు గాంధీ విగ్రహం చక్కగా కనిపిస్తుంది అనమాట.
సో ఇదండి పైన గాంధీ గుడి. ఇప్పుడైతే నేను కిందకి వెళ్తున్నాను. సో కింద వచ్చేసి ధ్యాన మందిరం ఉంటుందన్నమాట. మనకు సాధారణంగా గుళ్ళలో ఏ విధంగా అయితే పూజలు చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా పూజలు అర్చనలు అయితే చేస్తారండి. సో ఈరోజు అయితే నేను ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది అనుకున్నాను, కానీ జరగదంట. ఇక్కడ ఓన్లీ గాంధీ జయంతి అప్పుడు ఉత్సవాలు చేస్తారంట. ఫ్లాగ్ హోస్టింగ్ ఎందుకు చేయరంటే ఇక్కడ గాంధీని దేవుడిగా కొలుస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అనేటువంటిది చెయ్యరు అని చెప్పేసి అన్నారు ఇక్కడ పంతులైతే. సో గుడికి కుడివైపున అయితే నవగ్రహాలు ఉన్నాయండి. సో దాని వెనకాలే పిల్లలు ఆడుకోవడానికి పార్కు, చక్కగా ఎవరైనా వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కును కూడా నిర్మించడం జరిగింది. తులసి కోట గాంధీ వెనకాల. సో ఇక్కడ తులసి కోట పైన కూడా అన్నీ మొత్తం కూడా చక్కగా వృక్షాల గురించి చెట్ల గురించి చక్కగా కొటేషన్స్ అయితే రాసి పెట్టడం జరిగిందండి. సో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఏ గుడిలో కూడా ఉండనటువంటిది అనమాట, ఓన్లీ మనకి గాంధీ గుడిలోనే కనిపిస్తుంది. సో అదైతే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. పంచభూతములు. సో ఈ పంచభూతముల విగ్రహాలు అనేటువంటివి మనకు ఓన్లీ గాంధీ గుడిలోనే కనిపిస్తాయి. సో ఇప్పుడైతే నేను గాంధీ ధ్యాన మందిరంలోకి వచ్చాను కింద. సో ఈ ధ్యాన మందిరంలో మనకు అన్ని మతాల గ్రంథాలు అనేటువంటివి కూర్చొని చదువుకోవడానికి అవైలబుల్లో ఉంటాయి. సో చిన్న ఫంక్షన్ హాల్ టైప్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్తో మనకి గాంధీ విగ్రహం అనేటువంటిది కనిపిస్తుంది. సో నెక్స్ట్ మేమైతే బయటికి వచ్చేస్తున్నామండి. బయటికి వచ్చేటప్పుడు కూడా చూడండి, ఆర్చ్కి రెండు వైపులా లోపల వైపున కూడా చక్కగా గాంధీ గురించి మాటలు అయితే కొన్ని రాసి పెట్టడం జరిగింది. సో అక్కడ టెంపుల్ నుంచి గేట్ బయటకు వచ్చిన తర్వాత మనము గుళ్ళలో ఏ విధంగా అయితే ముడుపులు కడతారో అదేవిధంగా గుడి బయట మర్రి వృక్షం అనేటువంటిది ఉంటుంది, దానికి కూడా ముడుపులు కడతారు. సో పంతులు గారు మాకు కూడా ఇవ్వడం జరిగిందనమాట కట్టమని రిబ్బన్స్. సో ఇక్కడ ఈ టెంపుల్లో అయితే రోజు అన్న సంతర్పణ అనేటువంటిది జరుగుతుంది. మాకు ప్రసాదాలు ఇచ్చారండి. సో నెక్స్ట్ ఇక్కడ పూజ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సో దారాలు అనేటువంటివి కట్టడము, అదేవిధంగా సో ఇంట్లో అందరికీ కూడా అక్షింతలు దారాలు అనేటువంటి ఒక ప్యాకెట్లో ఇస్తారనమాట. సో చూసారు కదా గాంధీ గుడిని అయితే. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను గాంధీ గుడి నుంచి కొన్ని గుర్తులు అయితే తెచ్చుకున్నాను, వాటిని మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఇదైతే నేను గాంధీ గుడి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పెన్ స్టాండ్ అండి. సో దీంట్లో మనకి 1951 to 2050 వరకు కూడా ఉన్న ఇయర్స్ అన్నిటికీ కూడా ఒకే దాంట్లో క్యాలెండర్ అనేటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. దీన్ని పెన్ స్టాండ్గా మనం టేబుల్ మీద పెట్టుకుంటే సో మనకి డేట్, మంత్, ఇయర్ అన్నీ కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి గాంధీ టెంపుల్ అనమాట. సో దీన్ని ఒక గుర్తుగా మన గాంధీజీని మనం రోజు తలుచుకున్నట్టుగా ఉంటుంది కదా మన టేబుల్ పైన పెట్టుకుంటే. సో దానికోసమని నేను దీన్ని తెచ్చుకున్నాను. అదేవిధంగా ఇంకొకటి కూడా తెచ్చుకున్నాను. ఇదైతే మగ్ అండి. సో మిల్క్, కాఫీ తాగడ గాంధీ టెంపుల్, గాంధీజీ బొమ్మ అనేటువంటిది ఉంటుంది. సో వీటిని నాకు చూడగానే మంచిగా అనిపించాయి. మనకు రోజు గాంధీజీ మన జాతిపిత మన కళ్ళ ముందు ఉన్నట్టుగా ఉంటుంది కదా, అందుకని నేను వీటిని అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు విశేషాలు అయితే. సో మీకు అందరికీ కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే దీని ద్వారా తెలిసింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో వన్స్ అగైన్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాయ్.